వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రాజకీయ నేతలకు రిటైర్మెంట్ ఇవ్వాలా? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు ఉంటుంది, కానీ రాజకీయాల్లో మాత్రం అలా కాదు. అనుభవం ఉంటే చాలు, వయసు ఎక్కువైనా వాళ్ళు రాజకీయాల్లో కొనసాగవచ్చు. వయసు కంటే ప్రజల తీర్పుకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులకు ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్న ఇప్పుడు మొదలైంది. సిజేపీ ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీలకు యువతరం అవసరం అని పిలుపు భావిస్తున్నారు. అయితే యువతకు అవకాశాలు తగ్గడానికి సీనియర్ నాయకులే కారణమన్న విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. జెన్జీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వబోతుందా? సిజేపీ ఇస్తున్న సంకేతాలు ఏంటి? జెన్జీ యువతకు అడ్డుకోవడం ఎలా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు వంశీ. శివాని, మీరు చెప్తున్నట్టుగా యువతరం రాజకీయాల్లోకి రావాలా అంటే ఎప్పటి నుంచో అన్ని రాజకీయ పార్టీలు యువతరం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నా ఏ పార్టీ కూడా అంతగా యువతకు ప్రాధాన్యతనిచ్చిన పరిస్థితులు లేవనే చెప్పాలి. ఒకవేళ యువ నాయకత్వం కనిపిస్తున్నా వాళ్ళ రాజకీయ వారసులే కనిపిస్తున్నారు తప్ప కొత్తగా యువతకు రాజకీయాల్లో అవకాశాలు మాత్రం ఏ పార్టీ కూడా అంతగా కల్పించలేదు. కల్పించాల్సిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే ఎస్, ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు ఉభయ సభల్లో పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ నియోజకవర్గాల సంఖ్య పెరిగినా అక్కడ కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు, ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే మరలా ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు తప్ప కొత్తగా యువతకు అవకాశాలు ఇవ్వటం అరుదుగానే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే లేదనే చెప్పాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ యువగళాన్ని నెత్తుకుంది. ఒక రకంగా చెప్పాలంటే దేశ యువతకు ఇప్పుడు ఒక దిక్సూచిగా కాక్రోచ్ జనతా పార్టీ కనిపిస్తుంది. ఈ సమయంలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? అన్ని రాజకీయ పార్టీలు యువతకు ప్రాధాన్యతనిచ్చేందుకు ముందుకొస్తాయా? ఏం జరగబోతుంది అంటే రాబోయే ఎన్నికల్లో యువగళాన్ని వినిపించేందుకు కసరత్తులు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఆ మేర అంటే ఎంత పర్సంటేజ్ లో యువతరానికి చోటు కల్పిస్తారు? యువతరం రాజకీయాల్లోకి రావాలి అంటే ఆ ఒక్క ఆకాంక్ష సరిపోదు. ఈరోజు అంగబలం అర్ధబలంతో రాజకీయాలు నడుస్తున్న వేళ యువకులు వచ్చి రాజకీయాన్ని నెరపగలరా? అసలు యువకులకు రాజకీయ పార్టీలు అవకాశం కల్పిస్తాయా? ఈ అంశంపైనే మనం మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు హేమ గారు ఆప్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. హేమ గారు నమస్కారం. దేశంలో మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. సో యువతకు అవకాశాలు కల్పిస్తాం, యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతి పార్టీ చెప్తూ ఉంటుంది. ఏ పార్టీ కూడా అందుకు తగ్గట్టుగా అవకాశాలు ఇప్పటి వరకు కల్పించారా అంటే పెద్దగా లేదనే చెప్పాలి. వాళ్ళ కుటుంబంలో ఉన్న యువకులకు కావచ్చు, లేదంటే కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ తండ్రులో లేదంటే వాళ్ళ రాజకీయ వారసత్వము అక్కడ కోల్పోకుండా యువతకు అవకాశాలు ఇచ్చిన సందర్భాలే మనం చూసాం తప్ప కొత్తగా యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి అవకాశాలు కల్పించిన వారు ఒక రకంగా మనం వేళ్ల మీదే లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ యువతరం వైపు ఉంటుంది. యువకులే ఆ పార్టీని రన్ చేస్తున్నారు కాబట్టి ప్రధాన పార్టీల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఈ రోజున యువత అనేది ఎప్పుడు వచ్చేసి యువత లేకపోతే అసలుకి ఏది లేదు. యువతనే ముందంజలో ఉంటుంది. యువత తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మిగతా వాళ్ళందరూ వస్తాం. ఎందుకంటే ఈ రోజు యువత ఇలా ఈ 13 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, ప్రాబ్లమ్స్, బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు జరుగుతున్నాయని చెప్పేసి ఏ ప్రభుత్వాలు పట్టించుకోపోయినా దాంట్లో మా ప్రభుత్వం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ప్రజలలో వండుకుంటూ ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ముఖ్యంగా వచ్చేసి మనకి ప్రాథమిక హక్కుగా కల్పించిన విద్యా వైద్యం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసింది. దాంట్లో యువత అనేది మా పార్టీ 100% తీసుకుంటూనే వస్తుంది. మహిళలకు కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు దేశం మొత్తం మీద ఏదైతే యువతకు కావాల్సింది విద్య అనేది మొత్తం సర్వనాశనం అయింది. సో దాంట్లో చూసుకున్నప్పుడు ఈ రోజు వచ్చేసి సమస్య పెద్దగా ఉన్నది, ఇది సాల్వ్ అవ్వట్లేదు అన్నట్టుగానే ఈ రోజు జంజీ యువత అనుకోవచ్చు, యువత తరపు నుంచి తల్లిదండ్రులు కూడా వస్తారు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా వస్తారు. సో అందుకే కదా సపోర్ట్ దొరికింది కాబట్టి ఈ రోజు రాజీనామా చేయకపోతే చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. కానీ హేమ గారు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును నిర్ధారించే లేదంటే ప్రకటించే ప్రభుత్వాలు ఆవచ్చు, ప్రతిపక్షాలు కూడా బిల్లులకు ఆమోదం తెలుపుతాయి. కాబట్టి ఇక్కడ మొత్తం ఒక రాజకీయ పక్షాన్ని ప్రశ్నిస్తున్నాం. సో
వాళ్లకు ఒక రిటైర్మెంట్ వయసు ఉన్నప్పుడు రాజకీయ పార్టీల నేతలకు ఎందుకు రిటైర్మెంట్ వయసు ఉండకూడదు? వాళ్ళు కూడా ఆ తర్వాత సలహాదారులుగా ఆ పార్టీకి సలహాదారులుగా ఉండిపోవచ్చు. ఆ పార్టీ నిర్ణయాత్మక నిర్ణయాలలో, కీలకమైన నిర్ణయాల్లో వాళ్ళు పాలు పంచుకోవచ్చు. కానీ మొత్తం వాళ్లే ఈ పార్టీలను నడిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందిగా. ఖచ్చితంగా ఆ విధంగానే ఉంది. కానీ ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు రాజకీయాలలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు సేవ కోసం వస్తారు, ప్రజాసేవ కోసం వస్తారు. కానీ ఇక్కడ ప్రజాసేవ కోసం కాకుండా రాజకీయం అంటే ఈ రోజున ఒక బిజినెస్ అనే లాగానే ఉంది కాబట్టి అది మానుకోవాలి. ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే ఏ పార్టీ అయినా ఒక పార్టీ ఉన్నప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు అన్నప్పుడు 50% మహిళలకు ఇచ్చేసి మహిళల దాంట్లోనే వచ్చి 25% యువతకి ఇచ్చేయచ్చు. ఏదైనా అది మహిళలకు, ఆడవాళ్ళకి అనొచ్చు, మగవాళ్ళకి అనొచ్చు. అలాంటి ఒక రూల్స్ తీసుకొస్తే కూడా బాగుంటది. ఎందుకంటే ఈ రోజున వచ్చేసి ప్రభుత్వ దాంట్లో వచ్చేసి ఖచ్చితంగా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా ఉండాలి. అదే విధంగా నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా యువతకే ఇవ్వాల్సినవి. మిగతా రాజకీయాలలో అంటే వాళ్ళు ప్రజలు ఆదరిస్తే గెలిచిన వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఏదేమైనప్పటికీ ఈ రోజున ప్రజలు కోరుకునేది మంచి విద్య, వైద్యము, సౌకర్యాలు. అంటే మనం కట్టిన ట్యాక్స్లకు రోడ్డు మీదకి వస్తే రోడ్లు బాగుండాలి. హేమ గారు, మీరు చెప్తున్నట్టుగా రాజకీయాల్లో ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళ బిజినెస్ లు కాపాడుకోవటానికో లేదంటే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవటానికో రాజకీయాల్లోకి వచ్చే నాయకులే తప్ప నిజంగా ప్రజాసేవ కోసం వచ్చే రాజకీయ నాయకులు మచ్చుకైనా కనిపిస్తున్నారా? ఎందుకు నేను ఈ అంశం మాట్లాడుతున్నానంటే ఎంపీల విషయాన్నే చూస్తే అత్యధిక ధనవంతులు జాబితా తీస్తే తెలుగు రాష్ట్రాలే అత్యధికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ధనవంతుల జాబితాలో. సో ఇటువంటి వాళ్ళు తమ ఆస్తులను కాపాడుకోవటం కోసం లేదంటే తమకు కావాల్సిన పనులు చేయించుకోవటం కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప నిజంగా ప్రజాసేవ కోసం వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున రియల్ గా రాజకీయం అంటే ప్రజాసేవ కోసం కాకుండా వాళ్ళు ఆస్తులు కూడా పెట్టుకోవడానికి వస్తున్నారు. అవినీతి అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ రోజున వచ్చేసి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తున్నారు. అది దాన్ని తీసేయాలి. రాజకీయం అంటే ఒక సేవా పర్పస్ లో రావాలి అనే దాంట్లో ప్రజలు కూడా ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళు వచ్చేసి ఇచ్చే ఆ డబ్బుల కోసం కాకుండా మన ట్యాక్స్లు వచ్చేసి మనం కడుతున్నాం, మనకి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. కానీ ఈ రోజు ఓటుకి ఎంతమంది ఏం డబ్బులు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, రేపు పొద్దున వాళ్ళు గుంజుకుంటారు. మళ్ళీ మనల్ని ఒక 5 సంవత్సరాలు మన ట్యాక్సెస్ ని ఏ విధంగా 10 రూపాయలు ఇస్తున్నారంటే 100 రూపాయలు కొట్టుకుంటారు అనేది ఒక అవగాహన తీసుకురావాలి. మనకు కావాల్సింది మన ట్యాక్సులు వీళ్ళు చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ నిలబడినప్పుడు ఈవెన్ కార్పొరేట్ గానీ ఎవరైనా గానీ మన కోసం సేవ చేసే వాళ్ళు, మన ట్యాక్సులకి మనకి పెట్టే వాళ్ళు కావాలి అనే దాంట్లో ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఏ విధంగా అంటే సమస్యల మీద పోరాడే, సమస్యల మీద లీడర్, అది జడ్జిగా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్ల వేయాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉందని చెప్పి చెప్తున్నాము. ఈ రోజున వ్యాపారం అనే దృష్టిలో వెళ్తున్నారు. దాన్ని మనం తగ్గించాలి. మనం ఓట్లేస్తేనే గెలుస్తున్నారు వీళ్ళు మన మీద పెత్తనం చేస్తున్నాం అంటే మనమే ఛాన్స్ ఇస్తున్నాం. ఆ ఛాన్స్ ఇవ్వకుండా ప్రజలలో కూడా ఖచ్చితంగా ఒక చట్టాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏంటిది, ఎందుకు రాజకీయం అనేది వచ్చింది, మన ట్యాక్స్లే కదా ఇవి అనేది అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే హేమ గారు, మీ రాజకీయ పార్టీలన్నీ కూడా అటు అమెరికాలోను, ఇటు యూకేలోను, ఇంకా వేరే దేశాల్లో భారత సంతతికి చెందిన యువతులు కావచ్చు, యువకులు కావచ్చు, అక్కడ రాజకీయ అవకాశాలు కల్పించుకుంటే దాన్ని గొప్పగా చెప్తున్న ఈ ప్రభుత్వాలు, ఈ ప్రతిపక్షాలు, ఈ రాజకీయ నాయకులు దేశంలో మాత్రం ఎందుకు యువతకు అవకాశాలు కల్పించలేకపోతున్నాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను. లండన్ లో డిప్యూటీ మేయర్ గా ఉదయ్ ఆరేటి అని చెప్పి తెలుగు వ్యక్తి 3 సార్లు అక్కడ విజయం సాధించారు, హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. మరి ఇక్కడ ఎందుకు అవకాశాలు కల్పించలేకపోతున్నారు? అక్కడ వేరే కంట్రీస్ లో యువత రాజకీయాల్లో, మన భారతదేశ సంతతికి చెందిన యువత రాజకీయాల్లో రాణిస్తే అది కూడా తమ గొప్పగా చెప్పుకుంటున్న రాజకీయ పార్టీలను కూడా చూస్తూ ఉన్నాం. సో ఏంటి అసలు ఈ పరిస్థితి? ఎందుకు అక్కడ ప్రశంసిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు? ఇక్కడ రాజకీయం అంటేనే మాక్సిమం కొన్ని పార్టీలలో ఎలా ఉన్నది అంటే కుట్రలుగానే జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ రోజు దోచుకోవడానికి ఉన్నారు తప్ప ఎవరైనా ప్రజల కోసం పెట్టాలి అనే దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు మనం అనుకున్నది బిజినెస్ కోసమే ఏంటిది రాజకీయాల్లోకి వస్తున్నారు. బిజినెస్ కాపాడుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ రోజున ఈ అన్ని పార్టీలలో మాక్సిమం కొన్ని పార్టీలలో ఎలా ఉంటుందంటే సీనియర్ లీడర్లు అంటే కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు నిజంగానే పనిచేయాలి అనుకున్నా కూడా వాళ్ళకు
తొక్కివేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అలా కాకుండా ఏంటంటే ప్రజలు వాళ్ళని ఆదరించడం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది తగ్గుతుంది. అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా కొత్త యువతకు గాని మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళకి సేవ కోసం వచ్చే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 100% అయితే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అది దాంట్లో చూసుకుంటే మా పార్టీ రియల్ గానే నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మా పార్టీ ఖచ్చితంగా ఆడవాళ్ళ మగవాళ్ళ ఎవరు చూడరు, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ రోజున పార్టీ పెట్టగానే ఇంప్లిమెంటేషన్ ఒక ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ ని నెరవేర్చారు. కాబట్టి ఈ రోజు హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఏ పార్టీలైనా కూడా చెప్తారు, చెయ్యరు. అలాంటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ పార్టీలు ఏ వాగ్దానాలు చేస్తున్నారు, ఎంతవరకు వచ్చేసి యువతకు అవకాశాలు ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు మాట మీద నిలబడుతున్నారా, మన ట్యాక్సులకి ఏదైతే కావాలి అనుకున్నదో అది వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ రోజున బయట దేశాలలో ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్యసభ అంటే చిన్నప్పటి నుంచి మనందరం కూడా చదువుకున్నప్పుడు దాన్ని ఎగువ సభ, పెద్దల సభ అని కూడా పిలుచుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పెద్దల సభ కాస్త ధనికుల సభగా మారిపోయింది. ధనం మూలం యుధం జగత్ అన్నట్టుగా ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్లు ఏవైతే ఉన్నాయో పార్టీలకు ఒక వరంగా మారిపోయింది, ఫండ్ గా మారిపోయింది. ఎవరైతే ఫండ్ ఎక్కువ ఇస్తారో వాళ్లకు రాజ్యసభ సీట్లు కేటాయిస్తున్న పరిస్థితి కూడా దేశంలో కనిపిస్తోందిగా. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అది ఉందండి. ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఈ రోజున పార్టీలు నడవాలి అంటే ఒక డబ్బులు అనే దాంట్లో తీసుకొస్తుంది. అది కాకుండా అసలుకి పార్టీ నడవడానికి ప్రజల కోసం మన ట్యాక్స్ లో మనకి పెట్టాలి అనే దృష్టితోని ఉంటే చాలా బాగుంటుంది. అదే విధంగా ఈ రోజున వచ్చేసి ఎలా ఉన్నది అంటే సిచ్యువేషన్ ప్రజల కోసం వదిలేసి ఓన్లీ రాజకీయం కోసము లేదంటే స్వార్థ లాభాల కోసం మాత్రమే వస్తుంది. దాన్ని తగ్గించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. పార్లమెంట్ లో కానీ ఇప్పుడు ఏ స్టేట్ లో చూసుకుంటే ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు అంబేద్కర్ గారు రాసిరు, ప్రతి వర్గీకరణ చేశారు, కుల వర్గీకరణ చేశారు, ఎవరికి ఎంత సీట్లు అనే దాంట్లో కూడా ఉన్నది. అలా చూసుకుంటే ఈ రోజు అగ్రకులాసులు మాత్రమే వచ్చేసి రాజకీయాలలో 50% పైనే వాళ్ళకే అవకాశాలు ఉన్నాయి, మిగతా వాళ్ళకు లేవు. అంటే అగ్రకులాలకు మాత్రమే రాజకీయ అవకాశాలు ఉంటాయి అనేది ఈ రోజున ప్రతి ఒక్కరు ఆ రూల్ నే ఫాలో చేస్తున్నారు. దాన్ని తగ్గించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమానంగా వచ్చేసి కులాలకి ఏదైతే ఉందో మొన్న జనగణన కూడా సో ఆ విధంగానే తీసుకొచ్చేసి లేడీస్ కి 30% అన్నారు, మరి 32% అన్నారు. దాన్ని తీసుకురాకుండా వచ్చేసి మళ్ళీ మాట్లాడదాం. హేమ గారు సమయం ఇస్తాం మీకు. మనతో పాటు సిజెపి రాజకీయ పార్టీ నుండి జయరాం గారు జాయిన్ అయ్యారు. జయరాం గారు నమస్కారం. జయరాం గారు ఐఎమ్ ఆడిబుల్? నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. హేమ గారు, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించింది. మీరు చెప్తున్నట్టుగా యువకులకు ప్రాధాన్యం కల్పించారు. ఓకే, రేపు సిజెపి కూడా ఒక రాజకీయ పార్టీగా అవతరించితే ఏదో ఒక జాతీయ పార్టీ నీడనే ఆ పార్టీ రాజకీయం చేయాల్సి ఉంటుంది, ఆ పార్టీ మనుగడ సాగించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేశంలో ఉన్న ప్రధాన జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, ఆ పార్టీలో మద్దతు తెలిపినప్పుడు ఖచ్చితంగా ఆ విధానాలు అనేవి కొంతవరకైనా అమలు చేయాల్సి ఉంటుంది కదా. అప్పుడు పూర్తి స్వేచ్ఛ కోల్పోవట్లేదా ప్రాంతీయ పార్టీలు? ఎక్కడైనా ఇప్పుడు యువత సిజెపి అనేది దేనికి పెట్టారు? ఇప్పుడు అన్ని పార్టీస్ కలిసి ఖచ్చితంగా పోరాడాల్సిన బాధ్యత ఉండే, కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ లీడర్లను వెనకేసుకురావడము వాళ్ళ దానికోసమే చూస్తున్నారు తప్ప ఈ రోజు సమస్యల మీద పార్టీలు పోరాడట్లేదు, అందరూ ఏకమవ్వట్లేదు అన్నట్టుగానే ఇప్పుడు అభిజిత్ దీప్తి గారు తను వచ్చి పెట్టాడు. ఇప్పటికి కూడా తను ఏం చెప్తున్నాడు, నేను ఓన్ గా పార్టీ ఎస్టాబ్లిషన్ చెయ్యను, ఓన్లీ సమస్యల మీద మేము పోరాడతాము అని చెప్పేసి అంటారు. రియల్ గానే అవకాశం ఖచ్చితంగా వచ్చిందంటే 100% వాళ్ళైనా ఎవరైనా మద్దతు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు వచ్చి రాగానే వచ్చేసి వాళ్ళు మేము ఇచ్చిన ఏదైతే విద్యా వైద్యం అనే దాని మీద ప్రామిస్ చేశామో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాము కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు పంజాబ్ లో కూడా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది. ఎందుకు? ఇంప్లిమెంటేషన్ చేస్తున్న పార్టీ కాబట్టి. సో ఈ రోజున ఎవరైనా ప్రతి ఒక్కరు మనకు కావాల్సినది ట్యాక్స్లకి ఏమి ఇవ్వాలి, మన రాజ్యాంగం ఏం మనకు హక్కులు కల్పించింది, ఆ హక్కుల మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే 100% ఖచ్చితంగా రేపు పొద్దున రాబోయే రోజులలో కూడా మన ట్యాక్స్లకి మనకు పెట్టే లీడర్లు ఎదుగుతారు, స్వార్థం లేని రాజకీయాలు వస్తాయి. అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇప్పుడు హేమ గారు మళ్ళీ సమయం ఇస్తాం మీకు. జయరాం గారు,
ఏంటి అసలు సిజేపీ ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుందా, లేదంటే ప్రశ్నించే గొంతుకుగానే మిగలబోతుందా? ఒకవేళ సిజేపీ రాజకీయ పార్టీగా అవతరించితే యువకులకే ప్రాధాన్యత ఇస్తుందా? అంటే అనుభవం లేకుండా రాజకీయాలు చేయటం సాధ్యం అవుతుందా? వంశీ, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనము బీజేపీ పార్టీ రాజకీయంగా వస్తుందా రావట్లేదా అనే దానికి మనం బీజేపీ పార్టీ రాజకీయంగా మాత్రం ఎదగాలని ప్రజలు కోరుకుంటే డెఫినెట్ గా రాజకీయాలు కానీ రాజకీయ పార్టీ కోసమో లేకపోతే రాజకీయాల కోసమో ప్రశ్నించే గొంతుకును మూగబోటు పట్టేసుకొని అన్ని రాజకీయ పార్టీ లాగా సిజేపీ ఉండదు. దానికి వినూత్నంగా అంటే ఇట్స్ ఎస్పెషల్లీ ఫర్ యూత్ వాయిస్ డెఫినెట్ గా వినిపించడం కోసం రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటే డెఫినెట్ గా వస్తుంది. అంతేకాని రొటీన్ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండేసి విద్య అవకాశాలకు యువతను బాగు చేయడం కోసమో ఆల్కహాల్ తగ్గేయడం కోసము రుగ్మతలు భారతదేశానికి నిజమైన వాయిస్ ని ఒక నిబద్ధతమైన వాయిస్ ని వినిపించాలంటే ఒకవేళ కనుక రాజకీయాల్లోకి రావడం తప్పదు అనుకున్నప్పుడు డిఫరెంట్ గా తప్పదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట చెప్తుంటారు, పొలిటికల్ పవర్ మాస్టర్ కెన్ ఓపెన్ ఎనీ డోర్ అని చెప్తుంటారు. అంటే మనం ఎంత ట్రై చేసినా, ఎంత యుద్ధం ప్రకటించినా, ఎంత పోరాటాలు చేసినా కూడా అల్టిమేట్ వ్యవస్థను చేంజ్ చేసేది పొలిటికల్ పవర్ మాత్రమే. సో ఒకవేళ కనుక ప్రజలే అది కోరుకున్నట్టు అయితే కంపల్సరీ వస్తారు. జయరాం గారు, మీరు ప్రజలే కోరుకోవాలి, ప్రజలు కోరుకుంటే సిజేపీ రాజకీయ పార్టీగా అవతరించబోతుందని మీరు చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అవినీతిని బూట్ చేస్తామని చెప్పే దేశ రాజకీయాల్లో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆ అవినీతి చట్టంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇరుక్కున్న పరిస్థితి. సో ఇప్పుడున్న రాజకీయ పద్మవ్యూహంలో సిజేపీ కూడా చిక్కుకునే అవకాశాలు లేవా? సిజేపీ వీటన్నింటినీ ఛేదించుకుని రాజకీయం చేయగలుగుతుందా దేశంలో? అంటే దీంట్ లోపల ఆమ్ ఆద్మీ పార్టీ మీద అవినీతి మరకాలు అంటించారా, అంటించుకున్నదా అనేది ప్రధానమైన ప్రశ్న. అందుకే నేను అన్నాను రాజకీయ చక్రవ్యూహం అని. అంటే ఒకవేళ కనుక ప్రభుత్వం అదే చెప్తున్నాను, ఆమ్ ఆద్మీ అంటించారా, మోడీ ప్రభుత్వం అంటించారనేదే ప్రజలు ఎక్కువగా నమ్ముతుంటారు. సో ఒకవేళ కనుక అంటించుకోలేదో రాజకీయంలో ఉన్నది అనుకున్నప్పుడు ప్రజలు డెఫినెట్ గా దానికి తీర్పు ఇంకో రకంగా భిన్నంగా ఉంటుంది. కానీ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడ ప్రజల్లో క్రేజీ తగ్గలేదు, ప్రజల వాయిస్ గురించి మాట్లాడడం తగ్గలేదు. అలాగని చెప్పేసి ఒక బీజేపీ ఢిల్లీలో అదే అవినీతితో అధికారాన్ని కోల్పోలేదా ఆమ్ ఆద్మీ పార్టీ? ఆ అవినీతి మరకతోనే అధికారాన్ని కోల్పోలేదా ఢిల్లీలో? అంటే అవినీతి ఎక్కడైతే అవినీతి ఉందో అవినీతిని ప్రశ్నించిండ్రు, అలా డౌటే లేదు. ఓకేనా? అలాగా దాంతో పాటు వచ్చేసి అవినీతి మరకలు అంటించారు. నేను అదే చెప్తున్నాను, అంటించడం వేరు, అవినీతి చెయ్యడం వేరు, చేసిందని ఆరోపణలు చేయడం వేరు. ఇప్పటి వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం ఓన్లీ ఆరోపణలే అయిన ఉన్నాయి తప్ప అవి నిరూపణ జరగలేదు. వాటి గురించి మనం అది అవినీతి అని ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వము మరి ఇంత డిలే ఎందుకు? ఒకవేళ జయరాం గారు, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గర. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ వస్తాను. హేమ గారు, ఏం చేయబోతున్నారంటే ఓవైపు డీలిమిటేషన్ బిల్లు పాస్ అయిపోతే చాలా మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని మాట్లాడుకుంటున్నా. ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు ఎవరికి వస్తాయి అంటే మరలా ఆ కుటుంబంలోని వారసులకే అవకాశాలు కల్పిస్తారు. ఆ కుటుంబంలోని మహిళలకే ఆ రిజర్వేషన్ బిల్లులు ఆపాదించే ప్రయత్నం ప్రస్తుత రాజకీయ పార్టీలు చేస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధమైన వాయిస్ ని వినిపించబోతుంది, యువత కోసం ఏ విధమైన అడుగులు వేయబోతుంది? ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నేను ఇది చేశాను అని చూపిస్తే మరో రాజకీయ పార్టీని ప్రశ్నించడానికి వీలుంటుంది. ఆ విధంగా ఏం చేయబోతుంది యువత కోసం? యువత కోసం ముఖ్యంగా ఖచ్చితంగా యువత కోసం కాబట్టే కదండి విద్య అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్న పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతే 100% వచ్చేసి అన్ని రకాలుగా ప్రాబ్లం లేకుండా ఉంటది. ఈ రోజున వచ్చేసి అగ్రకులాల రాజకీయాలు కూడా ఎందుకు వస్తున్నాయి? రాజ్యాంగాన్ని పాటించట్లేదు, అదొకటి.
రెండో పాయింట్ ఏంటంటే ఎవరికైతే కేసెస్ ఉంటాయో క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు అసలు రాజకీయాలలో అర్హత లేదు అని చెప్పేసి అన్నారు. ఆ అర్హత లేదు అన్నప్పుడు మరి దాన్ని ఎందుకు ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నా కూడా వాటిలో ఎందుకు వచ్చేసి రాజకీయంలో వచ్చేలాగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళని ఎందుకు నిలబట్టే ఛాన్స్ ఇస్తున్నారు? దాన్ని తగ్గించాలి. అదే విధంగా ఎవరికైనా అండి ఈ రోజున వచ్చేసి ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన బాధ్యత విద్య, వైద్యము, అదే విధంగా ప్రజలకు కావాల్సిన రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ మంచి ఫుడ్ కానీ కల్తీ లేని ఫుడ్ ఇవ్వాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు. అదే విధంగా ఇంట్లోకి మంచినీళ్లు, కరెంటు ఇలాంటి సమస్యలు లేని ఒక దేశంగా మార్చుకోవడానికే మనందరం ట్యాక్సులు కడుతున్నాం. వీళ్ళకి ఓట్లు వేస్తున్నామంటే ఎందుకు వేస్తున్నాము? మేము మా కింద జీతగాలుగా చెయ్యమనే కదా ఈ రోజు ఓట్లు వేస్తున్నారు. మా డబ్బు మీరు చెప్తున్న అంశాలు కరెక్టే. పాలకులు కాదు సేవకులు గానే వాళ్ళు ఉండాలి. వాళ్ళకు ఒక బాధ్యత అప్పగించాం, ఆ బాధ్యతను వాళ్ళు కరెక్ట్ గా నిర్వర్తించాలి. అంటే ఒక సాధారణ ఉద్యోగికి 8 గంటలు ఏ విధంగా అయితే ఉద్యోగం చేస్తారో ఎంత నిబద్ధతతో, అంతే నిబద్ధతతో రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అంత బాధ్యతగా ఆ పదవులను నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ప్రజాసేవను పక్కన పెట్టి వాళ్ళ సొంత సేవలో తరిస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత పనులు చేసుకోవటానికే రాజకీయాన్ని ఎంచుకున్న ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం అనుకున్న మార్పు వస్తుందని ఎలా ఊహించగలం? మార్పు కావాలి. ఇప్పుడు ఈ మధ్యలో అది ఎక్కువైపోయింది. ఇప్పుడు మా పార్టీ ఉందండి, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పటిదాకా కనీసం గన్మెన్లను కూడా పెట్టుకోదు. ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు సాధారణంగా వెళ్తుంటారు. సాధారణంగా అంటే ఎందుకంటే అవినీతి ఉంటేనే భయపడి ఎమ్మెల్యేలు గన్మెన్స్ ను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు గన్మెన్ లేకుండా ఒక ప్రజాపాలన చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ తనను రాజకీయంగా ఎదగకుండా ఉండడానికి తను వచ్చేసి మొత్తం ఢిల్లీలోనే వచ్చేసి నేనున్న ప్లేస్ లో అంటే అధికారంలో బీజేపీ ఉన్నగా అక్కడ ఒక ఢిల్లీ పరిపాలన ఉన్నప్పుడు వచ్చేసి తనని ఏ విధంగా వచ్చేసి అవినీతి మరకలు అంటించి జైలుకు పంపించారు. కానీ ఇప్పుడు అవినీతి లేదని చెప్పేసి అక్కడ నిరూపణ అయింది. మరి ఈ 3 సంవత్సరాలు కానీ ఒక దగ్గర సిట్టింగ్ సీఎం ను కూడా వచ్చేసి వాళ్ళు జైల్లో వేశారు. దానికి సమాధానం ఏమైనా చెప్పగలిగిందా? మరి అదే బీజేపీ ప్రభుత్వంలో వచ్చేసి క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు, మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళని ఎందుకు వచ్చేసి ఈ పార్టీ కాపాడుతుంది? అంటే అవినీతికి వచ్చేసి అవినీతి లేకుండా ఉన్న వాళ్ళని వచ్చేసి అవినీతి మరకలంటికి జైల్లో వేస్తారు. అవినీతి పనులను వచ్చేసి దగ్గర పెట్టుకున్నారు. అంటే మంచి చేసే వాళ్ళను, అవినీతి లేకుండా చేసే వాళ్ళని వచ్చేసి నీ పార్టీకి మారుతానేమో మంచి వాళ్ళు అవుతారు, నీ పార్టీకి మారకపోతానేమో మంచి వాళ్ళు కారు. వాళ్ళని ఏ విధంగా నీ రూల్స్ ప్రకారం వచ్చేసి చేశారు. ఈ రోజున వచ్చేసి కనీసం ప్రజాస్వామ్యాన్ని క్రూని చేస్తున్న పార్టీ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఫైనల్ గా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఒక సర్టెన్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత ఆయన్ను పక్కన పెట్టి మరొకరికి అవకాశం కల్పించి దేశ రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని ఆమ్ ఆద్మీ నడపబోతుందా? ఆ సాహసం చేయగలుగుతుందా? ఒకటే అండి, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి తనకున్న ఆలోచన విధాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఇంకా కింది వాళ్ళు కూడా వచ్చేసి అదే విధంగా స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. మీ పార్టీలో ఈ అంశంపై చర్చ జరపగలరా? ఒక 60 years వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పదవి నుంచి, జాతీయ అధ్యక్ష పదవి నుంచి కావచ్చు, సీఎం పదవి నుంచి కావచ్చు, తప్పుకొని వేరే వాళ్ళకు అవకాశం కల్పించేలా మీ పార్టీలో విధి విధానాలు రూపొందించే సాహసం మీరు చేయగలరా? చెయ్యగలరా అంటే అది హైకమాండ్ నిర్ణయిస్తుందంటే ఈ రోజున వచ్చేసి పార్టీలకు వచ్చేసి అధికంగా ఉన్నది కాబట్టి అది కూడా చెయ్యొచ్చేమో, నాకు తెలియదు, నేనైతే చెప్పలేదు. హైకమాండ్ దాని మీద నిర్ణయాలు తీసుకుంటుంది. 60 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కరి ఇప్పుడు 72 సంవత్సరాలు అయిపోయింది. మోడీ గారు ఎందుకు రాజీనామా చేయట్లేదు? మోడీ గారు ఎందుకు పరిపాలన చేస్తున్నారు? వాళ్ళే తెచ్చుకున్నారు కదా. బీజేపీ ప్రభుత్వంలో సీనియర్ లీడర్లు ఉండకుండా వచ్చేసి 72 సంవత్సరాల తర్వాత వచ్చేసి అధికారంలో ఉండొద్దన్నారు. వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు? సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీలో నిబంధన పెట్టుకున్నారు. ఇప్పుడు మోడీ వయసు 72 సంవత్సరాలు కాబట్టి ఆయన కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మేము కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు. నెక్స్ట్ పార్టీలన్నీ కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నాయి. మీరు ఆదర్శవంతంగా నిలిచి అప్పుడు ప్రశ్నించచ్చుగా అవతల వాళ్ళని. ఖచ్చితంగా జరగొచ్చు సార్. ఏజ్ లేదు కాబట్టి ఇప్పుడు జరగబోయే దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన జరిగేది ఏం జరుగుతుంది? ఎవరికైనా లిటరల్ గా
ఎవరికైనా మన ఓట్లు వేసినందుకు ఏ స్టేట్ లో అయినా కావాల్సింది మనకి మంచి ఏంటిది విద్యా వైద్యము సౌకర్యాలు కావాలి. ఆ విధంగా వచ్చే రాజకీయ నాయకులను వచ్చేసి సపోర్ట్ చేయాలి. అది మన చేతుల్లోనుంది. ప్రజలు ముఖ్యంగా ఆలోచించాలి. ఈ రోజున వచ్చేసి ఏ రాజకీయ పార్టీకో అంటే పార్టీ కోసం మద్దతు ఇవ్వకుండా లీడర్ల కోసం మద్దతు మంచి చేసే వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఈ రోజున ప్రజలకు ఉన్నదని చెప్పేసి కోరుతున్నాను. మనకు ఓట్లకు నోట్లు ఇచ్చే ప్రభుత్వాలు మనకు అవసరం లేదు. మన చట్టంలో మన రాజకీయ ఏదైతే ఉందో అంబేద్కర్ బాబాసాహెబ్ రాసిన ఒక చట్టం అనేది, ఆ చట్టాన్ని ప్రతి ఒక్కరు చదువుకుంటూ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకురావాలి. స్కూళ్ళల్లో కూడా అది నేర్పించాలి. అప్పుడే అవగాహన పెరుగుతుంది. అసలుకి మన ట్యాక్స్లకు మనకి ఏం కావాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తే ఏ పార్టీలోనైనా అది జెన్జీ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వచ్చేసి ఈ రోజున ఏజ్ ఎక్కువ వాళ్ళకి వచ్చేసి ప్రభుత్వ దాంట్లో వచ్చేసి వాళ్ళకి ఇది ఉంది, దీంట్లో ఎందుకు లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో కూడా ఏంటంటే 50-50% లేడీస్ జెంట్స్ అని తీసుకురండి. అదే విధంగా దాంట్లో యూత్ లో వచ్చేసి మీరు 25% యూత్ కి ఇవ్వండి. అది ఎవరికైనా కానీ ఇంకో 25% లో 2% అనే దాంట్లో వచ్చేసి మన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వాలండి. అనే దాంట్లో అందరూ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ థ్యాంక్ యూ హేమ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు. మొత్తగా వివేకానందుడు ఎప్పుడో పిలుపునిచ్చాడు, ఉక్కు కండలు అదేవిధంగా ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగిన యువతను నాకు అందిస్తే ఈ దేశాన్ని సమూలంగా మార్చేస్తామని ఎప్పుడో వివేకానందుడు పిలుపునిచ్చాడు. ఆ పిలుపును ఇప్పటికి కూడా ఏ రాజకీయ పార్టీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి సిజేపీ ఏం చేయబోతుంది? సిజేపీ యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తే రాజకీయ పార్టీల్లో కూడా ఆ మార్పు దిశగా అడుగులు వేస్తారా? రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టి యువతకు అవకాశం కల్పించే దిశగా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అడుగులు వేస్తాయా అనేది కాలమే సమాధానం చెప్పాలి. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇది వాళ్ళ క్వశ్చన్. స్టేట్